ఏమండి నేను ఇంకా మీతో వీడియోలు చేయనండి. ఏంటి ఎప్పుడు సీరియస్ విషయాలేనా, ఏడుపులేనా, నవ్వు తెప్పించి మేము ఉండవా? అవి చేస్తున్నాగా. ఏమో ఎవరైనా చూస్తే జబర్దస్తులాగా నవ్వుకునేలా ఉండాలి. బంగారం మెరిసేదంతా బంగారం కాదు. నువ్వు చూసే జబర్దస్త్ అంతా కామెడీ కాదు. కామెడీ కాక మరి ఏంటో, జుగుప్స, బూతులు, బాడీ షేమింగ్, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు. దానికి తోడు నవ్వలేని దానికి కూడా హిహిహి అంటూ మ్యూజిక్, జడ్జీల బలవంతపు నవ్వులు, వెరసి కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు జబర్దస్త్ హిట్ అవ్వడానికి 1,00,000 కారణాలు. ఏమోనండి. అయినా మానవ సంబంధాల వీడియోలు చేసినా చూసినా మనసు స్పందిస్తుంది, హృదయం ద్రవిస్తుంది. మనం కూడా ఎంతో కొంత చెయ్యాలనిపిస్తుంది. అది చూసి అరేరే మనం కూడా ఆచరిస్తే బాగుంటుందని ప్రేక్షకులకి అనిపించే విధంగా ఉంటుంది. కరెక్టే, కానీ కామెడీ వీడియోకి వచ్చిన వ్యూస్ వీటికి రావు. వ్యూస్ ఎవరికి కావాలయ్యా? బాగుంది అన్న రివ్యూస్ రావాలి జనం నుంచి. అటు చేసి యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదిస్తున్నారండి చాలా మంది. అయితే మనం సంపాదించవలసింది పోయి తిరిగి పోగొట్టు. అది వాళ్ళకి వృత్తి, కానీ మనకి మనశ్శాంతిని కలిగించే ప్రవృత్తి. నువ్వు డబ్బు రూపంలో లెక్కేస్తున్నావు, నేను ఆత్మానందం రూపంలో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. నీకు తెలుసా, మనకున్న అభిమానులు అందరూ మనసున్న అభిమానులు. ఎక్కడైనా బజార్లోనో, పార్కులోనో, ఆఫీసులోనో, అంతెందుకు కూరగాయల మార్కెట్కి వెళ్తే అక్కడ ఇవన్నీ ఉదయా. ఈవెన్ మా ఆఫీస్కి వెళ్తుంటే మా ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా మీ వీడియోలు చూస్తున్నాం, చాలా బాగుంటున్నాయి, భలే చేస్తున్నారు, మాకు మంచి ఆనందాన్ని కలిగిస్తున్నారు అని చెప్తుంటే అది చాలదా మన మనసుకి సంతృప్తి? వాళ్ళు చూపించే అభిమానం ముందు మనం ఎన్ని లక్షలు సంపాదిస్తే దానికి తృప్తి చెందగలం? అంతెందుకు, మొన్నటికి మొన్న గణేష్ గారిని ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆయన బజార్లో కలిసి నన్ను చూసి ఏదో పెద్ద ఒక సెలబ్రిటీని చూసినట్టు ఫీల్ అయిపోయి ఎంతో ఆనందపడిపోయి, సూరిబాబు గారు మీరు చేస్తున్నటువంటి వీడియోలు అద్భుతంగా ఉంటున్నాయండి, నాకే కాదు మా ఆవిడ కూడా చూస్తుంది, ఇంకా గొప్పగా చెప్పాలంటే మీకన్నా కూడా మీ ఆవిడకి మా ఆవిడ ఫ్యాన్ అండి అన్నారు. ఇంకెంతకన్నా ఏంటయ్యా? నా ఫ్యాన్ ఆవిడ? అవునయ్యా, నీకు కాకుండా నాకు ఫ్యాన్ అయితే ఇబ్బంది పడాలి, కానీ నీకు ఫ్యాన్ అన్నారు, అంతకన్నా ఆనందమే ఉంటుంది, అంతకన్నా సంతోషమే ఉంటుంది, అంతకన్నా తృప్తే ఉంటుంది. చెప్పు ఇంకా ఏం చెప్పారు? ఫ్యామిలీ మొత్తం టీవీ ముందు కూర్చుని పిల్లలతో సహా మన వీడియోలు యూట్యూబ్లో చూస్తూ కొన్ని వాటికి నవ్వుతూ ఉంటారట, కొన్ని వాటికి ఏడుస్తూ ఉంటారట, కొన్ని వీడియోలు చూసి బరువెక్కిన హృదయంతో ఉంటారట, కొన్ని వీడియోలు చూసి అరే ఈ సాయం మనం కూడా సమాజానికి ఎందుకు చేయలేకపోతున్నాం అని మథన పడుతూ ఉంటారట. ఇంతకన్నా ఏం కావాలయ్యా? అవునా అంటావేంటయ్యా? 40 ఏళ్ల నుంచి నటిస్తున్న నాకే రానంత పేరు ప్రతిష్టలు, సెలబ్రిటీ హోదా నీకు వచ్చేస్తున్నాయి మొన్న. మీరు చెప్పేదంతా నిజమే? అగో మళ్ళీ నిజమేనా అంటావేంటయ్యా? అయినా వెనకటికి నీలాంటిదే ఎవరో రామాయణం అంతా విని రాముడు సీతకి ఏమయ్యాడు అని అడిగేస్తాడు. అయినా ఇంటి గౌరవం నీ వల్ల నాకు కలగాలి, సమాజ గౌరవం నా వల్ల నీకు పెరగాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. నేటి సమాజంలో ప్రవచనకర్తల భార్యలందరూ కూడా ప్రవచనకర్తలంత విద్వాంసులు కాదు కదా. కాకపోవచ్చు, కానీ మనం వాళ్ళకు కూడా ఎంతో గౌరవం ఎందుకు ఇస్తున్నాం? సమాజాన్ని ఉద్ధరించాలనుకున్న, ధర్మాన్ని రక్షిద్దామనుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ భార్యలు ఇతోధికంగా సహకరిస్తున్నందుకు, చేదోడు వాదోడుగా సహకరిస్తున్నందుకు, అందుకే భర్త విజయంలో భార్య కూడా సగం విజయం దక్కుతుంది. అర్థానికి కదా, అందుకు. ఇంతదాకా అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకున్నానండి మన వీడియోల గురించి. పర్లేదు, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా, అది చాలు. అయినా నాకు వచ్చే ఈ మాత్రం పాపులారిటీ కారణంలో సగం నువ్వే. మళ్ళీ నేనంటావు నువ్వే. మీ సంస్కారానికి జోహార్లండి. ఆ మాటకొస్తే నీ సహకారానికి నేను కూడా జోహార్లు చెప్పాలి. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిలాగా మనం అన్ని రకాల జోనర్లలోనూ వీడియోలు చేద్దాం. సరేనండి, ఇక్కడి నుంచి మీరు ఎలా చెప్తే అలా. అలాగని గంగిరెద్దులో నేను ఏది చేసినా తలవపడం కాదు. ఇది బాగుంది అంటే బాగుందండి అనాలి,
లేదు బాగోలేదనుకో ఇది కొంచెం సరి చేస్తే బాగుంటుందేమో అని కూడా సలహాలు ఇవ్వాలి. అలాగేనండి. అవును, ఇంత చెప్పి మన వీడియోస్ గురించి ఇంకొకటి చెప్పకపోతే బాగోదేమో. అవునండి, చెప్పాలి. అవునండి, అందరికీ నమస్కారం. మా నూజిళ్ళ కంబైన్స్ ఛానల్ నుంచి వచ్చేటువంటి వీడియోలు మీరందరూ కూడా వీక్షిస్తున్నారుగా, మరి చూడటమే కాకుండా లైక్ చేయండి. మరి 10 మందికి ఆ వీడియోస్ బాగున్నట్టయితే షేర్ చేయండి. అలాగే మీ మంచి కామెంట్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టండి. ఇవన్నీ కాదండి, నూజిళ్ళ కంబైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నూజిళ్ళ కంబైన్స్.